నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు, ఆయన సన్నిహితుడు అర్జున్ రెడ్డి ఎట్టకేలకు పోలీస్ స్టేషన్కి అయితే హాజరయ్యాడు. అయితే గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి. అది ఇక ఆ విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఎట్టకేలకి ఇప్పుడు అర్జున్ రెడ్డి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే హాజరయ్యాడు. అయితే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం ఇదంతా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మేడం? అర్జున్ రెడ్డి రంగాలనే సినిమా పేరు కాదు, ఇది జగనన్న సినిమా. జగనన్న ఆడించిన సినిమా, జగనన్న జనాలకు చూపించిన సినిమా. మరి ఏ విధంగా వీళ్ళు చూపించారు ఈ అర్జున్ రెడ్డి అండ్ భార్గవ రెడ్డి ఇద్దరు కూడా జంటగా చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా నీచాతి నీచంగా, అంటే ఆయనే భయపడిపోయి అర్జున్ రెడ్డి చేసిన పనులకి కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి నేను చేసిన తప్పు, నేను ఖచ్చితంగా అరెస్ట్ అవ్వటం అయితే ఖాయం, మరి నా పరిస్థితి ఇంకా గందరగోళం అగమ్య గోచరం, ఇంకా ఏమైపోయిద్దో లైఫ్ అన్నట్లుగా భయపడి విదేశాలకు పారిపోయాడు. పారిపోయిన తర్వాత మొన్న అతను వస్తున్నాడని చెప్పి తెలిసింది. మనం 5 days బ్యాక్ దీని మీద వీడియో కూడా చేసాం. వచ్చిన తర్వాత A41 నోటీసులు ఇవ్వటం, గుడివాడ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావటం, అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ సహాయ సహకారాలతో జరిగింది. అప్పటికే అర్జున్ రెడ్డి వాళ్ళ లాయర్లను కూడా పిలిపించుకోవడం జరిగింది. సరే, దాంట్లో ఈ రోజున గుడివాడ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఒకసారి హాజరైతే బాగుండిద్ది అన్న తరుణంలో ఆయన వచ్చేసాడు. వచ్చేసి ఇప్పుడే కరెక్ట్గా వలబన్ని పట్టుకోవాలన్నట్లుగా టయానికి వచ్చాడు. దొరకగానే దొంగను పట్టేసుకున్నారు. అలా పిలిస్తేనే కదా వస్తాడు, అక్కడే అరెస్ట్ చేస్తే కాదు కదా. కాబట్టి అప్పుడు ఆ టయానికి తగ్గట్టుగా పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ అన్నిటికంటే భయంకరమైనది ఏంటి అంటే వీళ్ళు పెట్టిన పోస్టులు, సోషల్ మీడియాను ఉపయోగించిన విధానం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు, ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద కనీసం ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్న మనిషిగా మనం ఇలాంటి పదాలు వాడకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఒక క్రమశిక్షణ కానీ లేకపోతే కనీసం ఒక విచక్షణ కానీ లేని మనుషులుగా వీళ్ళు ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ భార్గవ రెడ్డి, ఈ అర్జున్ రెడ్డి, మరి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి మనవడని చెప్తున్నారు, దూర బంధువు కొంచెం. మరి అర్జున్ రెడ్డి సినిమాలానే చేశాడా, ఇవన్నీ కూడా ఎలా చేశాడు అంటే చాలా దుర్మార్గంగా, చాలా నీచంగా మాట్లాడే ఆ మాటలు మనం చాలా సందర్భాల్లో కూడా చూసాం. ఈ కామెంట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా దారుణంగా పెడుతూ ఉంటారు. ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వివేకానంద హత్య కేసుకు సంబంధించి కూడా ఈయన పాత్ర ఉందని కిరణ్ యాదవ్, సునీల్ యాదవ్ వాళ్ళ బ్రదర్ కిరణ్ యాదవ్కి ఇతనికి మధ్య ఫోన్ కాన్వర్సేషన్ ఏదో నడిచిందని, ఇతనికి బాబాయ్ చనిపోయాడన్న విషయం ఈయనకి ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందని, మరి ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని చుట్టూరా. ఇప్పుడు ఆ విషయంలో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా మరి ఈ అర్జున్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి అనేది మనం వింటూ ఉన్నాం. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే వీళ్ళు ఒకవైపు సోషల్ మీడియాలో, ఇంకొక వైపు కూటమి ప్రభుత్వం గురించి, మరి ఇటు చూస్తే సునీత గారి విషయంలో సమీప బంధువు అయి ఉండి మరి వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో వీళ్ళు ప్రవర్తించిన తీరు, అంటే వీళ్ళకి మంచితనం కానీ మానవత్వం కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎందరి నుంచో కొన్ని ఎదురు ప్రశ్నలు అడిగించుకుంటున్నారు. ఆయన మీ చెల్లెల్ని, మీ తల్లిని, మీ బాబాయి కూతురైన మరో చెల్లిని మీరు ఏ విధమైన న్యాయం చేయగలుగుతారు, వాళ్ళ పట్ల మీ ఆలోచన ఏంటి అన్నప్పుడు కూడా ఆయనకేం సమాధానం ఉండదు. ఎందుకంటే ఎక్కడా కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఇంటి చెల్లెలు, నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల గురించే మీరు పసుపు చీర కట్టుకుందని, లేకపోతే అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టావా నువ్వు అన్న నీచాతి నీచమైన మాటలు. అంటే తల్లి విజయమ్మకి తగిలిద్ది కదా అది. మరి నీ ఇంట్లో కూడా నీకు 2 కూతుళ్ళు ఉన్నారు, నీ భార్య ఉంది, మరి నీ ఇంటి ఆడపిల్ల గురించి నువ్వు అంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టిస్తే అది ఎవరికి డ్యామేజ్ అవుతుంది? నీకే కదా అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరి అంత ఘోరంగా ప్రవర్తించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మరి ఇట్లాంటి వ్యక్తులను అరెస్ట్ చేయటం అయితే తప్పు కాదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ రోజున ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? బూతులు తిడుతున్న గతంలో అసలు ఒక రేంజ్లో రెచ్చిపోయిన కొడాలని మన చేతులు కట్టుకొని చాలా వినయంతో మాట్లాడుతున్నాడు పాపం. ఓహో, ఇతను ఇట్లానే ఉంటాడు అన్నట్లుగా. లాస్ట్ అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిన వీడియోలు చూపిస్తే ఏంటబ్బా బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోయింది అని అడిగే పరిస్థితి అనమాట. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వినయం? ఎక్కడి నుంచి వచ్చింది? అంత నీ దగ్గర
సౌమ్యంగా మాట్లాడే తత్వం అంటే నేను ఆపరేషన్ చేయించుకున్నాను, బైపాస్ ఆపరేషన్ అని చెప్పి ఏదో చెప్తున్నాడు సర్జరీ. నీకు ఏ సర్జరీ అయినా చేయాలి, ఎన్ని రకాల ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ రావాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎవరిని కూడా కోరుకోకూడదు. ఎందుకు కోరుకుంటున్నారంటే నువ్వు ప్రవర్తించిన తీరు, మాట్లాడిన విధానం, హిందూ దేవతా విగ్రహాల మీద దాడులు జరిగితే నువ్వు ఎలా రివర్స్ అయ్యి మాట్లాడావో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే నీకు ఏదొచ్చినా కూడా తక్కువేరా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ రోజు వల్లంనేని వంశీ మీద మరో కేసు నమోదైంది. ఆల్రెడీ జైల్లో ఉండి బయటకు వచ్చారు. మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. పాపం ఇంకా ఆయన మొన్న కూడా ఏదో పెళ్లికి వెళ్తే ఎవరు పట్టించుకోలేదని కూడా అంటున్నారు. అంటే అతను కూడా చాలా విచ్చలవిడిగా రెచ్చిపోయిన పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు మీకు కళ్ళు బైర్లు గమ్మినయా లేకపోతే అధికార మదం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అంత గర్వంతో అవతల వ్యక్తులు నువ్వు ఏ పార్టీలో పుట్టావు, ఏ పార్టీ నుంచి ఎదిగావు, ఏ పార్టీ వల్ల నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు అనేది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి కూటమి ప్రభుత్వం మీద ఇంత నీచంగా గతంలో టీడీపీ మీద మాట్లాడిన తీరు, లోకేష్ గారి గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత భయంకరంగా మాట్లాడాడు వంశీ. మరి ఈ రోజున ఏంటి, ఏదైనా కర్మ రిటర్న్స్, ఎప్పుడైనా సరే నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించక తప్పదు. మరి ఆయన ఏదైతే ఈ స్థలాలకు సంబంధించి ఫోర్జరీ సంతకాలు, వాళ్ళకి లేని భూమిని ఉన్నట్లుగా క్రియేట్ చేసి వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం, ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అతని మీద. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి, మరి సత్యవర్ధన్ అనే అబ్బాయిని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయింది అతనే నాకు సత్యవర్ధన్ అని చెప్పి తెలియదని చెప్పిన వైనం. ఇవన్నీ కూడా వీళ్ళు తప్పులు చేస్తారు, పిచ్చిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. ఎక్కడ కూడా తల్లి చెల్లి అనే భేదం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఇప్పుడు ఏమి తెలియనట్లుగా అమాయకుల్లాగా శుద్ధపూసలాగా ఉంటుంటే ప్రజలకైతే కడుపు మంట చల్లారట్లేదు. కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కఠినంగా శిక్షించండి. మేము ఎంతో నరక యాతన పడ్డాం వీళ్ళ వల్ల. ఎప్పుడు కూడా మనం రాజకీయాలు వినకూడని మాటలన్నీ వీళ్ళ చరిత్రలో విన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అసెంబ్లీ అంటే ఏంటి, ఎంత గౌరవంగా ఉండిద్ది, సభ అంటే కౌరవ సభగా మార్చిన కౌరవులు వీళ్ళు. మరి ఇలాంటి మనుషుల్ని వదిలిపెట్టారా? ఒక సజ్జల భార్గవరెడ్డి, ఒక అర్జున్ రెడ్డి, మరి మొన్న కడపలో కూడా ఒక శ్రీనివాసులు రెడ్డి అనే శ్రీనివాసులు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళకంటూ ఒక క్రమశిక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికే లేదు, ఇంకా వాళ్ళ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడుకునే పరిస్థితి ప్రజల నుండి. మరి కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షిస్తేనే సొసైటీలో మార్పు వస్తుందని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. అర్జున్ రెడ్డి మరి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. మరి ఏమన్నా నిజాలు ఒప్పుకునే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఎన్నో కేసులు ఇప్పుడు మళ్ళీ నమోదై ఉంటున్నాయి అని అంటున్నారు. మరి చాలా చోట్ల నమోదై ఉన్నాయి. రాష్ట్రంలో ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకా అతన్ని మరి నెక్స్ట్ స్టేషన్ వల్లంనేని వంశీని తిప్పుతారు. పోసాని కృష్ణమురళిని తిప్పినట్లుగా ఎవరు చెప్పమన్నారు, ఎవరు చేయమన్నారు, నీకు స్క్రిప్ట్ ఎక్కడది, నువ్వే మాట్లాడేవా లేకపోతే ఎవరైనా మాట్లాడమంటే, ఇవన్నీ జనరల్గా వచ్చి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. కాకపోతే నెక్స్ట్ ఏంటనేది ప్రొసీజర్ మనకు ఇంకా తెలియదు. ఖచ్చితంగా శిక్షించాలనేది ప్రజలైతే కోరుకుంటున్న విషయం. ఎప్పటి నుండో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, అభివృద్ధి బాగుంది, ప్రజల సంక్షేమ పథకాలు బాగా చూస్తున్నారు, ప్రజలను మంచిగా ఏం కావాలో చేస్తున్నారు, యువతకు భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు ఏదైతే ప్రజల కష్టాలని ఇక్కట్లను వాళ్ళు గురి చేసి ఎన్నో రకాలుగా టార్చర్ చేశారో వాళ్ళకి శిక్ష పడాలి కదా అనేది ప్రజలు కోరుకుంటుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.